గుంటూరు మిర్చి యార్డులో జగన్ టూరుపై పొలిటికల్ చర్చ సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సెక్యూరిటీ ఇవ్వలేదంటూ నేడు గవర్నర్ ను కలిసి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు వైసీపీ నేతల బృందం గవర్నర్ ను కలవనుంది. జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కంప్లైంట్ చేయనున్నారు. జనం పెద్ద సంఖ్యలో వచ్చారని, తొక్కిసలాట జరిగే ప్రమాదమున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు పర్మిషన్ లేనప్పుడు అనుమతి ఎలా ఇస్తారంటున్న టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పర్యటన ఏమిటంటున్నారు. విషయాన్ని ఎన్నికల కమిషనర్ చూసుకుంటారని చెబుతున్నారు. మిర్చి యార్డ్ పర్యటనపై 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం మిర్చి ధరల మీదే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి టైం తీసుకుని ఆయన కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియచేసి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈ జీవోలో చూస్తే 7,000 రూపాయలు ఇచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ కూడా పెట్టేశాం. మేము కొనేస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ సంవత్సరం ఇంటర్వెన్షన్ ఫండ్ ఒక్క పైసా నువ్వు పెట్టావని నిరూపిస్తే జీవోలు ఇవ్వడం కాదు, జీవోల్లో రాయడం కాదు, ఒక్క పైసా నువ్వు ఈ మాట చెప్పిన వాడు పైసాని పెట్టాలి. ఒక్క పైసా పెట్టకుండా ఇష్టానుసారంగా చేసి నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతాడు? ఏదో ఆర్భాటం చేయాలి, ఏదో బయట ఉన్నట్టుగా ప్రవర్తన చేయడం కోసం జగన్ రోడ్ చేస్తున్నటువంటి జగన్ నాటకం. ఇవాళ మిర్చి యార్డుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ నిజంగా మీకు రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే 14,000 మంది ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేస్తున్నారు రైతులు. దాని మీద మీరు సమాధానం చెప్పగలరా? ఇవాళ భారతదేశంలో ఆత్మహత్యల్లో 3వ స్థానానికి ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే కౌలు రైతులు ఆత్మహత్యలో 2వ స్థానం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదా? వీటి మీద సమాధానం చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఎన్నికల కోడ్ ఉంది, కలెక్టర్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ టైంలో మేమేమీ కూడా దీని మీద స్పందించమని. అలాగే పోలీసు వారు కూడా మరి వాళ్ళకున్న నిబంధనల ప్రకారం వాళ్ళు చేయలేరు. దాన్ని కావాలని చెప్పేసి ఉద్యోగపూర్వకంగా వచ్చేసి అనుమతులు లేకుండా వచ్చి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదనేది ఇదంతా కూడా ఒక డ్రామా షో. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో కేసు నమోదైంది ఆయన పైన. అలాగే తనకి రక్షణ కల్పించలేదంటూ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు గవర్నర్కి. అయితే ఇటువైపు టీడీపీ మాత్రం అనుమతి లేకపోయినా వచ్చారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా వచ్చారు అంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్కు కంప్లైంట్ చేయబోతున్నారు జగన్. పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే నిన్న గుంటూరులో మిర్చి యార్డు జగన్ పర్యటన పూర్తి స్థాయిలో వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జగన్ మిర్చి యార్డు పర్యటనకు అనుమతి లేదు అని చెప్పి కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ వైఎస్ఆర్సీపీ నేతలకి సమాచారం ఇచ్చారు. కానీ తాము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు, తాము గుంటూరు మిర్చి యార్డులో పర్యటిస్తాము, విజయవాడ సబ్ జైల్లో పర్యటించినప్పుడు లేని ఇబ్బందులు గుంటూరు మిర్చి యార్డుకి ఎందుకు వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఎదురుగా ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు కల్పించలేదు. Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎంకి ఒక్క సెక్యూరిటీ కూడా లేదు, కేవలం ఒకే ఒక ఎస్కార్ట్ వాహనాన్ని ఇచ్చారు. ఇది సరైన విధానం కాదు, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఈరోజు గవర్నర్ని కలిసి జగన్ బందోబస్తు మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే జగన్ సెక్యూరిటీపై కూడా ఏదైతే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని, అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం జగన్పై కక్షపూరితంగా వ్యవహరిస్తూ సెక్యూరిటీ ఇవ్వట్లేదనేది వారు చెప్తున్న ఆరోపణగా కనిపిస్తుంది. దీనికి కౌంటర్గా టీడీపీ నేతలు చాలా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న మాట వాస్తవమే, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 7 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర 7 జిల్లాల్లో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారే సుప్రీం అవుతారు, కానీ కూటమి ప్రభుత్వానికి కానీ లేకపోతే పాలకులకు ఏం సంబంధం? ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా మీరు ఏ రకంగా ప్రవర్తిస్తారు? అలాగే ఎన్నికల కమిషన్ అనుమతి లేదు కాబట్టి లేనప్పుడు పోలీసులు ఏ రకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు? అయినప్పటికీ కూడా
జగన్ తాడేపల్లి నివాసంలో బయలుదేరిన దగ్గర నుంచి మిర్చియార్డు వచ్చే వరకు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ విషయంలో కానీ లేకపోతే బందోబస్తు విషయంలో కానీ పోలీసులు అన్ని రకాలుగా అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్కి ముందు వెనక 2 ఎస్కార్డు వాహనాలను కూడా సమకూర్చారు. కానీ జగనే కావాలనే రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా వ్యవహరించారు. కొద్దిసేపు గుంటూరు వస్తానని, కొద్దిసేపు రావట్లేదని, మరికొద్దిసేపట్లో ఇట్లా రకరకాల ప్రచారాలు చేసి ఇటు పోలీసుల్ని, ఇటు ప్రజల్ని, రైతుల్ని అయోమయానికి గురి చేశారు. రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయాలని చూశారు. కానీ వాస్తవానికి జగన్ లక్ష్యం ఇంటి వద్ద నుంచి బయలుదేరి దారిలో ఆపితే ఆందోళన చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ పోలీసులు ఆపకపోవడంతో మిర్చి అడ్డుకు వచ్చి రైతులను పరామర్శించారు. వాస్తవానికి ఆయన 4వ షాపుని పరామర్శించాల్సిన నేపథ్యంలో కానీ సడన్గా 2వ షాపు కంటే సీరియల్ నెంబర్ కాదు వరుసగా ఉన్న షాపుల్ని ముందుగా ఎంపిక చేసుకున్నది కాకుండా వేరే షాపులకు వెళ్ళటాన్ని కూడా తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ సెక్యూరిటీ వ్యవహారానికి సంబంధించి కూడా ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. దాదాపుగా 9-8 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఎప్పుడూ లేని భద్రతాపరమైన ఇబ్బందులు సెక్యూరిటీ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందని చెప్పి టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలోనే ఎన్నికల అధికారి దానికి సంబంధించిన బందోబస్తు అంటే పైగా అనుమతి లేకుండా మీరు వెళ్తున్నారు కాబట్టి బందోబస్తు కలిగించలేదని టీడీపీ నేతలు చెప్తుంది. కానీ అనుమతి ఉన్నా లేకపోయినా Z+ సెక్యూరిటీ కలిసిన వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా అనుమతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే జగన్ భద్రతకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లోనే వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నారు. రాధిక. రైట్ శివ, వైసీపీ బృందం ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్ను కలవబోతున్నారు. ఈ వైసీపీ బృందంలో ఎవరెవరు ఉన్నారు, కంప్లైంట్లో ఎగ్జాక్ట్గా ఏం మెన్షన్ చేయబోతున్నారు? అంటే ప్రధానంగా జగన్కి సంబంధించి కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి విషయానికి సంబంధించి కానీ లేకపోతే ఎన్నికల సమయంలో జరిగిన రాళ్లదాడికి సంబంధించి కానీ ఇట్లా జగన్కి సంబంధించి సెక్యూరిటీ పరంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది. సో ఈ నేపథ్యంలోనే Z+ సెక్యూరిటీ కల్పించాలి. మాజీ ముఖ్యమంత్రికి ఎటువంటి సెక్యూరిటీ అయితే ఉంటుందో అటువంటి సెక్యూరిటీని కల్పించాలని చెప్పి గవర్నర్ని కోరబోతా ఉన్నారు. అలాగే గవర్నర్కి సంబంధించి శాసనమండలికి సంబంధించి అపోజిషన్ లీడర్ బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు దేవినేని అవినాష్ మొత్తం 5గురితో కూడుకున్న బృందం మరికొద్ది సేపట్లో అంటే ఉదయం 11 గంటలకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. రాధిక. థ్యాంక్ యూ శివ.